ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా. ఉంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవిటి కుడుములు తిన్న తల్లి గారిల్లు. దాని తర్వాత ఇంకా మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? ఇప్పుడు బాలంతరాలని ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. బాలింతరాలు ఒకసారి పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మా, బాలంతరాల బయలెల్లు. బయలెల్లు బయలెల్లవమ్మా, బాకి నీకు తీరినదమ్మా. బొట్టు కోసిన కొడలారలేదు, పసిపిల్ల ఎడుపగలేదు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణ పాటల్ని సినిమాల్లో పెడుతున్నారు. ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి వెల్కమ్. సినిమాలో పెట్టడం కంటే ఎక్కువ బయట ఎక్కువ రీచ్ వస్తుంది. అవునా? వాటిని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో మొన్న అన్నగుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్నగుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ. అర్థాలు చూడు. అన్న అంటే తోడబుట్టినాడు, కన్న అంటే తండ్రి. ఆ గుండె ఈ గుండె రెండు బాధపడనంత వరకు తప్పు లేదు. అసలు ఎంత మంచిగా అర్థం. అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ. నిన్ను నేను దాచేస్తే సాన తప్పైపోతదే బిడ్డో. కొంగు జుట్టు సింగు చెక్కు దుమ్ములే పాలే దుంకిత ఈ మబ్బులో. సో ఇవన్నీ స్టార్ట్ అప్పుడు అసలు ఎట్లా ముందుకు వచ్చావు? ఒక్కొక్క అడుగు ఎలా ముందుకేసావు? అసలు నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక 1 రూపీ కూడా లేదు. అనుకోలేదు నేను ప్రొడ్యూసర్ని అవుతా అని. కానీ మా ఊరు వాళ్ళ సహాయంతో, నా భర్త సహాయంతో నేను ముందుకు రావడం జరిగింది. రేపటి రోజున నేనంటూ బయటపడకుంటే ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దైవం నిర్ణయించింది, నేను ముందుకు వెళ్ళిపోయినా సినిమా తీసిననేది ఒకటే. ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నావు సినిమాతో? ఎప్పుడు మొదలు పెట్టారు? 2 years అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ ఇదంతా బాగానే జరుగుతుందా? జరుగుతుంది. ప్రైమ్ షో నుండి నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో డిస్ట్రిబ్యూటింగ్, ప్రైమ్ షో రిలీజింగ్ అని వేసుకొని విడుదల చేసుకోమని చెప్పడం జరిగింది. తన మంచి మనసు. సరే, ఇప్పుడు నాన్న పాట అనగానే విమానాల పాట గుర్తొస్తుంది కదా, ఆ లిరిక్స్ గుర్తున్నాయా చరణ్ అర్జున్ గారు? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. ప్రభాకర్ గారు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే ఆ కథ ఆయనకి ఎంత బాగా నచ్చితే వాళ్ళ అమ్మాయిని ఫస్ట్ డెబ్యూగా లాంచ్ చేస్తారు. అవును. ఏం చెప్తావు దివిజ యాక్టింగ్? అంటే ఇప్పుడు మురళీధర్ గారు ఏమన్నారు, నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది, చాలా మంచి సినిమా, నేను ఇందులో చాలా బాగా చేశాను, నాకు పెద్ద రోల్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు కదా. అదేవిధంగా దివిజాబు కూడా నాన్నతో పాటుగా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. ఏం మెసేజ్ ఏమి ఇస్తావు? నీ సినిమాకి రావాలంటే ఎందుకు రావాలి అని అడిగే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎందుకు రావాలి అంటే మన పల్లెల్లో ఉన్న పరిస్థితులను మనం మర్చిపోతున్నాం చాలా వరకు. అంటే మేము మర్చిపోతున్నామా అని నేను చెప్పడం కాదు, చాలా వరకు మర్చిపోతున్నాం ఎంతో కొంత. ఈ పొలం మా నాన్నకి చాలా ఇష్టమైనది. నా చేతులతో నేనే ఈ భూమిని అమ్మాల్సి వస్తుందని అనుకోలేదు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. బేసికల్గా మనం ఏదైనా కూడా టాలెంట్తో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. బట్ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది అందరికీ చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఫోక్ సింగర్స్ ప్రతి ఒక్కరూ వారి టాలెంట్తో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఒకప్పుడు సారంగధరియా అనగానే మనకి సాయి పల్లవి అలాగే శేఖర్ కమల గారు గుర్తొచ్చేవాళ్ళు. బట్ సారంగధరియా లైన్స్ గురించి మాట్లాడితే ఫోక్ సింగర్ కోమలి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ పాట తర్వాత ఎన్నో మంచి మంచి పాటలు పాడింది, మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు కొంచెం కొత్తగా యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్గా వెంకటరామయ్య గారి తాలూకా అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి సినిమాతో వచ్చేస్తున్నారు. సో ఈ ఫోక్ జర్నీ నుంచి ఫిలిం ఇండస్ట్రీ జర్నీ వరకు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఆవిడ జర్నీ గురించి. హాయ్ అక్క. హాయ్. నమస్తే. నమస్తే. యా, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. హ్యాపీయా? ఇప్పుడు మొత్తానికి సరదాగా చేద్దామా లేదంటే ఎమోషనల్గా చేద్దామా? మన సినిమా ఎమోషన్ కాబట్టి ఎమోషన్గా చేద్దాం. ఎమోషనల్గా చేద్దాం. ఓకే, సూపర్. మొత్తానికి వెంకటరామయ్య గారి తాలూకా
గత కొన్ని రోజుల నుంచి బాగా వినిపిస్తోంది. అంటే నువ్వు ఎంత కష్టపడి ఈ సినిమాని బయట తీసుకొస్తున్నావు అనేది చాలామంది జనాలకు తెలియదు కాబట్టి, సో ఆ ఈవెంట్‌లో నువ్వు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ప్రొడ్యూసర్‌గా పరిచయం అవుతున్నావు కాబట్టి, చాలామంది ప్రేక్షకులకి తెలియాలని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేశా. సో మొత్తానికి వచ్చేసావు. ఎట్లా ఉంది వెంకటరామయ్య గారికి ఫ్యాన్స్ మొదలయ్యారా? వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అంటే ఎమోషనే కాదు, సరదా కూడా ఉంటుంది. సరదాతో సహా మంచి పల్లెటూరు వాతావరణం, ఒక ఫాదర్ సెంటిమెంటు, ఒక ఆడబిడ్డ కన్నీటి కథ, అసలు మన జీవితం అంటే ఏంటి అనేది మనం చూసుకోవచ్చు ఆ సినిమా ద్వారా. మంచిగా ఫోక్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నావు. పాటలు రాస్తున్నావు, పాటలు పాడావు. ఓకే. బట్ ఒక్కసారిగా ఈ ప్రొడ్యూసర్‌గా మారే ఈ విధానం ఏ విధంగా చూడాలి? అంటే భగవంతుడిచ్చిన వరం అనుకోవాలంతే. అటువైపు ఎందుకు వెళ్ళిపోయాను అంతే. చేయాలనుకున్నా తీసేసిన, రిలీజ్ వరకు వచ్చిన, అందరి సపోర్ట్ ఉంది కనుకనే రాగలిగిన. కానీ దాన్ని తీయడానికి దాని వెనకాల ఉన్న కష్టం అది ఇంకా వేరే. సరే, మాకు కోమలి అనగానే సారంగ దర్యా గుర్తొస్తుంది కాబట్టి నీ లైన్స్, నీ లిరిక్స్ ఒకసారి పాడతావు ఒక 2 లైన్లు? దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. అదే యాక్చువల్లీ కొన్ని పాటలకి అర్థాలు మాకు తెలియదు, కొన్ని తెలుసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు లైన్ తీస్తున్నారు కదా, దాని కుడి భుజం మీద కడవా అన్నారు కదా, అసలు ఆ నెక్స్ట్ వర్డ్కి అర్థం ఏంటి, అసలు ఆ పాటకి అర్థం ఏంటి చెప్పండి? కుత్తె ఫ్రై కంటే ఫిట్నెస్ అనమాట, కుత్తెంగా ఉండడం. ఓకే ఓకే. అది కుత్తెంగా ఉన్నప్పుడు అందంగా ఉంటూ మెరుస్తుంది అనమాట. ఓకే ఓకే, సూపర్. తెలంగాణ భాషకి చాలా మంచి అర్థాలు ఉన్నాయి అయితే మొత్తానికి. అవును. ఓకే. సో ఆ పాట తర్వాత మళ్ళీ ఎలా జర్నీ స్టార్ట్ అయింది నీది? అంటే ఆ పాట మళ్ళీ నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది. దాని తర్వాత నేను ఫోక్ సింగర్ని కాబట్టి నేను కూడా లిరిక్స్ రాయగలను, పాడగలను, నాకు కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా. ఈ మధ్యలో అందరూ సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా తీసుకొని కోమలి అఫీషియల్ అని ఒక మంచి ఛానల్ పెట్టుకొని దాంట్లో సెంటిమెంటల్ సాంగ్స్ వదలడం జరిగింది. అన్ని సెంటిమెంట్ సాంగ్సే, ప్రతి ఒక్క సాంగ్స్ మిలియన్లలో వెళ్ళిపోయింది. మంచి హిట్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఓకే, సూపర్. కోమలి అనగానే ఒక కుటుంబానికి విలువనిచ్చే పాటలని, ఒక పల్లెల్లో ఉన్న పరిస్థితులని, ఒక మట్టి వాసనని మా ముందుకు తీసుకొస్తుంది అనే కాన్సెప్ట్తోని ప్రతి ఒక్కరు నా పాటను ఫాలో అవుతారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారక్క యూట్యూబ్ ఛానల్కి? 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మంచిగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక పాట పెట్టేస్తే ఒక నెల రోజులనే 10 మిలియన్లు వెళ్ళిపోయింది. 10 మిలియన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ రీచ్ వచ్చిన పాట ఏంటి? కలిగినోరింటికి నన్నిచ్చిన. ఒకసారి పాడు. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తిన్నది తీనంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక. ఆర్షి కట్టం అంటే ఎక్కువ పని. ఓకే ఓకే. అత్త ఎక్కువ పని చెప్తుంది, అమ్మ చెప్పదు కదా మనకి. అది దాని అర్థం అయితే మొత్తానికి. ఈ లిరిక్స్ కూడా మీరే రాశారా? ఎంత వ్యూస్ వచ్చింది ఈ పాటకి? 20 మిలియన్. 20 మిలియన్ ఎన్ని డేస్లో? ఒక 2 ఇయర్స్లో, 2 సంవత్సరాల్లో 20 మిలియన్. ఓ సూపర్. అంటే చాలా మంచి రీచ్ వచ్చినట్లే. అంటే ఎక్కువగా ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించిన పాట అంటే ఇది ఎక్కువ చూస్తారు. ఇప్పుడు దాని తర్వాత ఇంకా మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? పాప బలగం అనొచ్చు, మదన సుందరి, అన్ని కంటే ఇప్పుడు బాలంతరాలని ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. బాలింతరాలు ఒకసారి పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మ బాలంతరాల బయలెల్లు, బయలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా,
ఎవరయ్యా మీరెవరయ్యా అర్ధరాత్రి వేళ స్వామి ముక్కు పచ్చాలారలే స్వామి పసిముఖము చూడలే స్వామి నీ అప్పులు సప్పులు వాసినవే నీ ఆశలు గోశలు తీరినవే నీ డప్పుల సప్పుడు మోగినదే బయలెల్లు బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లు బయలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా నా అందాలు అగ్గిల గాలినవే నా బంధాలు బొందల గప్పినవే నా వందలు మన్నుల కలిసినవే కట్టుకున్న పెనిమిటి స్వామి కలిసి ఉంటే నిందేల స్వామి ఒట్టు వేసి ఒప్పుకున్నాడే జంట నన్ను వీడనన్నాడే. ఆ పాట ఏడుస్తూ ఉంటుందా, ఎమోషనల్ గా ఉంటుందా? అవునా, ఏడ్చేస్తున్నావు పాడేటప్పుడు కూడా? అంటే ఆవిడే చనిపోతుంది కదా, ఓకే. బాలెంతరాల బయలెళ్ళమంటే యమధర్మరాజులు పంపించిన యమభటులు వచ్చి ఆవిడకప్పుడు సంతానం లేకపోతే ఆడపిల్ల ఏం కోరుకుంటుంది, అన్నిటికంటే ఎక్కువ అమ్మతనాన్ని కోరుకుంటుంది. నువ్వు నాకు సంతానం ఇస్తే నీకు సంతానం ఇస్తా కానీ నీకు ఈ భూమి మీద బతికేది లేదు, సంతానం కలిగితే నీ కొడుకు పుట్టిన మరుక్షణమే నువ్వు చనిపోతావంటే నేను చనిపోయినా పర్వాలేదు, అమ్మ అని పిలుచుకునే ఒక పిలుపు ఒక క్షణం ఉన్నా చాలు, నేను అమ్మనైతే చాలని అప్పుడు శివుడికి మాటిస్తుంది తల్లి. తను మర్చిపోయింది అనుకుంటుంది. కొడుకు పుట్టిన మరుక్షణమే యమధర్మరాజు యములను పంపిస్తాడు తీసుకుపోవడానికి. అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది కదా, నేను వెళ్తున్న కొడుక ముక్కు పచ్చలారలే బొడ్డు కోసిన కత్తారలే మంత్రసాని ఇంకెళ్ళనేలే, నేను వెళ్ళిపోతున్నా, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఈ భూమి మీద ఏ విధంగా బతుకుతావు, నారువోసిన నారాయణుడే నీరువోసి సాదుకుంటాడు, నీ కొడుకును చూసుకుంటాడు, భూమి మీద నువ్వు ఉండరాలే అని చెప్తాడు. చెప్పి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే కూడా భర్తను కూడా గుర్తు చేసుకుంటూ నా అందాలు అగ్గిల గాలినవి, నా నిందలు ఊరిలో కలిసినవి, నా వందలు మన్నులో కలిసినవి, కట్టుకున్న పెనిమిటి స్వామి కలిసి ఉంటే నిందెలే స్వామి, తనతో కూడా నన్ను కలిసి ఉండకుండా కూడా తీసుకెళ్తాను, నేను వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏందని భర్తను, పిల్లలని, ఇల్లును, పొలమును, తనకున్న సొమ్ములను, చీరలను అన్నీ చూసుకొని ఎన్ని ఉన్నా కూడా సొమ్ములున్నా బట్టలున్నా ఏ ఆస్తులున్నా ఎన్ని ఉన్నా మనం వెళ్ళిపోతే అవేవి మన వెంట రావు, అవేవి మనకు కావు, మన కొడుకు పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏందని తల్లి పడే వేదనే ఈ పాట యొక్క సారాంశం. సూపర్ సూపర్. యాక్చువల్లీ లిరిక్స్లో చాలా అర్థం ఉంటుందని చెప్తుంటారు. అంటే మనకి సినిమా పాటలకి ఒక అర్థం చూస్తుంటాం. అవును, ఫోక్ పాటల్లో కొంతమందికి తెలంగాణ భాష తెలియకపోయినా కూడా ఆ భాషని తెలుసుకున్నప్పుడు ఇంత ఎమోషన్ ఉందా. అందుకే కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఫోక్ సింగర్స్ మంచి పేరుని సంపాదించుకుంటున్నారు, ఎంతోమంది బయటకు వస్తున్నారు కదా. ఒకప్పుడు ఫోక్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏం చెప్తావు ఒక తెలంగాణ బిడ్డగా, ఏం చెప్తావు నువ్వు? ఒక తెలంగాణ బిడ్డగానే కాదు, ఒక తెలుగు అమ్మాయిగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాటలలో ప్రతి ఒక్క మాటకు అర్థం వెతకొచ్చు. మనం మాట్లాడుకునే మాటలలో నేను తెలంగాణ బిడ్డని కాదు, వ్యతిరేకత కాదు, ఒక తెలుగు అమ్మాయిగా చెప్తున్నా. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది, మనం గ్రహించాలి. కానీ అన్నిటికంటే క్లిష్టమైనదే తెలుగు. కానీ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారుగా ఫోక్ సింగర్స్. బాగుందా మీకు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ? అవును, మీ పాటలు తీసుకుంటున్నారు, సినిమా వాళ్ళు కూడా తెలంగాణ పాటలు రాయించుకుంటున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఈ తెలంగాణ పాటల్ని సినిమాల్లో పెడుతున్నారు. ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి వెల్కమ్. సినిమాలో పెట్టడం కంటే ఎక్కువ బయట ఎక్కువ రీచ్ వస్తుంది. అవునా? వాటిని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో మొన్న అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ. అర్థాలు చూడు. అన్న అంటే తోడబుట్టినాడు, కన్న అంటే తండ్రి. ఆ గుండె ఈ గుండె రెండు బాధపడనంత వరకు తప్పు లేదు. అసలు ఎంత మంచిగా అర్థం. అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, నిన్ను నేను దాచేస్తే సాన తప్పైపోతుంది బిడ్డో, కొంగు జుట్టు సింగు చెక్కు దుమ్ములే పాలే దుంకితాయి మబ్బులో, లగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా, అరే లగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా,
వెంకట్రామయ్య హిట్ అవ్వాలా కలిపేసావు శృతిలో. అంటే వెంకట్రామయ్య హిట్ అంటే ఇప్పుడు ఆ పదాలని ప్రజలు ఓన్ చేసుకోవడం కూడా అదొక మాకు దొరికిన వరమే. మేము రాసిన ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని మా ఫోక్ సాంగ్స్ని హిట్ చేస్తున్నారంటే ఆ ప్రజలకున్న ప్రత్యేకత.